మా స్తుతులకు పాత్రుడైన దేవుడు నాయన, స్తోత్రార్హుడవై మా స్తుతుల మీద ఆశీర్వదించినటువంటి దేవుడు తండ్రి స్తుతిస్తున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, జీవముల దేవా, మీ పరిశుద్ధమైన నామములకై తండ్రి మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా తండ్రి, మీ మహాకృపను బట్టి దేవా, ఈ ప్రభుత్వ దినములో మీ పిల్లలమైన మమ్మల్ని తండ్రి మీ సజీవ లెక్కలో ఉంచి దేవా, పరిశుద్ధమైన తండ్రి, సర్వశక్తి గల మీ నామమును తండ్రి స్మరణ చేయడానికి, మీ నామమును తండ్రి ప్రభావ పాడి కీర్తించి గణపరచడానికి దేవా, మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. సజీవులని మీరు స్తుతిస్తారని సెలవిచ్చినటువంటి దేవుడు కనుక తండ్రి, ఉదయకాలం బట్టి భార్యని వారించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ పాటల ద్వారా మహిమ తెచ్చుకోండి. వాక్య ధ్యానాలు తండ్రి మనం నడిపించండి. దేవాలయ తన ఆరాధన తండ్రి మీరు క్షేమంగా నడిపించి మహిమ పొందవలసిందే. అయ్యా, ఈ తండ్రి ఆరాధనలో పాల్పొందిన ప్రతి బిడ్డ తండ్రి మీరు ఆశీర్వదించి దీవించి మీరు ఆరోగ్యంగా సిద్ధపరుచున్నాయి. యేసుక్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. స్తుతి పాడనాలు స్తుతి పాడనా నేను నన్నుగా యేసయ్యకు, స్తుతి పాడనా నేను నన్నుగా యేసయ్యకు, నా జీవనదాతకు నన్ను నడిపే ప్రభువుకు, నా జీవనదాతకు నన్ను నడిపే ప్రభువుకు స్తుతి పాడనా నేను నన్నుగా యేసయ్యకు, స్తుతి పాడనా నేను నన్నుగా యేసయ్యకు. పాపములు పడి ఉన్న వేళ మదనకరుడు తీర్చిన నా దేవా, పాపములు పడి ఉన్న వేళ మదనకరుడు తీర్చిన నా దేవా, నీ దివ్య కాంతిలో నడిపించిన యేసయ్యా, నీ దివ్య కాంతిలో నడిపించిన యేసయ్యా, స్తుతి పాడనా నేను నన్నుగా యేసయ్యకు, స్తుతి పాడనా నేను నన్నుగా యేసయ్యకు. సోలిపోయి దూరుతున్న వేళ మదనకముడి తీర్చిన నా దేవా, సోలిపోయి దూరుతున్న వేళ జాలితో నన్ను పిలిచిన నా దేవా, నా హృదయ ధ్యానము నీకే అర్పింతును, నా హృదయ ధ్యానము నీకే అర్పింతును, స్తుతి పాడనా నేను నన్నుగా యేసయ్యకు, స్తుతి పాడనా నేను నన్నుగా యేసయ్యకు. భూమిలో రాజు నీవని పరలోక మహిమను ప్రకటించగా, భూమిలో రాజు నీవని పరలోక మహిమను ప్రకటించగా, నీరెక్కల చాటున నన్ను దాచే నాదుడవై, నీరెక్కల చాటున నన్ను దాచే నాదుడవై, స్తుతి
స్తుతి పాడనా నేను నన్నుగా యేసయ్యకు స్తుతి పాడనా నేను నన్నుగా యేసయ్యకు నన్నుగా యేసయ్యకు నన్నుగా యేసయ్యకు. సద్గుణశీలుడా నీవే పూజ్యుడవు, స్తుతి ఆరాధనకు నీవే అర్హుడవు. సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి నీ ప్రియుని స్వాస్థ్యము నాకిచ్చితివే. స్తుతి ఆరాధనకు నీవే అర్హుడవు. సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి నీ ప్రియుని స్వాస్థ్యము నాకిచ్చితివే. యేసయ్యా నీ సంకల్పమే నాపై నీకున్న అనురాగమే. యేసయ్యా నీ సంకల్పమే నాపై నీకున్న అనురాగమే. సిలువ సునాదమును దినమున మధుర గీతిగా మదిలో వినిపించి, సిలువ సునాదమును దినమున మధుర గీతిగా మదిలో వినిపించి, సిలువలో దాగిన సర్వ సంపదలిచ్చి కాంతిమయముగా కనబరచితివే నీ ఆత్మశక్తిలో. సిలువలో దాగిన సర్వ సంపదలిచ్చి కాంతిమయముగా కనబరచితివే నీ ఆత్మశక్తిలో. యేసయ్యా నీ సంకల్పమే నాపై నీకున్న అనురాగమే. యేసయ్యా నీ సంకల్పమే నాపై నీకున్న అనురాగమే. నా తోడు నీడవై పరపురాణి మహోపకార్యములు నాకై చేసి, నా తోడు నీడవై పరపురాణి మహోపకార్యములు నాకై చేసి, చీకటి దాచిన వెలుగుగా మార్చి బలమైన జనముగా నిర్ధారించితివే నీ కీర్తి కొరకే. చీకటి దాచిన వెలుగుగా మార్చి బలమైన జనముగా నిర్ధారించితివే నీ కీర్తి కొరకే. యేసయ్యా నీ సంకల్పమే నాపై నీకున్న అనురాగమే. యేసయ్యా నీ సంకల్పమే నాపై నీకున్న అనురాగమే. నా మంచి కావడివై మమతా సమతలు మనోహర స్థలములలో నాకనుగ్రహించి, నా మంచి కావడివై మమతా సమతలు మనోహర స్థలములలో నాకనుగ్రహించి, మారాదాసిన మధురము నాకిచ్చి నడిపించుచున్నావు సురక్షితముగా నన్ను ఆద్యంతమై. మారాదాసిన
నీకున్న అనురాగమే యేసయ్యా నీ సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగమే సద్గుణశీలుడా నీవే పూజ్యుడవు స్తుతి ఆరాధనకు నీవే అర్హుడవు సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి నీ ప్రియుని స్వాస్థ్యము నాకిచ్చితివే స్తుతి ఆరాధనకు నీవే అర్హుడవు సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి నీ ప్రియుని స్వాస్థ్యము నాకిచ్చితివే యేసయ్యా నీ సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగమే యేసయ్యా నీ సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగమే నా హృదయాల కొదువైన చివరి పాట వాడుతుంది. నా హృదయాల కొలువైన యేసయ్యా నాను నిన్నే ప్రస్తుతించెనే కీర్తనీయుడా నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజారుడా నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజారుడా యేసయ్యా అగ్నియేంతలై మండుచుండినను అగ్ని జ్వాలలు ఆగలేదులే నీ ప్రియుల దేహాలలో అగ్నియేంతలై మండుచుండినను అగ్ని జ్వాలలు తాకలేదులే నీ ప్రియుల దేహాలను అగ్ని బలము చల్లారెనే శత్రు సమూహము అల్లారెనే అగ్ని బలము చల్లారెనే శత్రు సమూహము అల్లారెనే నేను నీ స్వాస్థ్యమే నీవు నా సొంతమే నా స్తోత్ర బలులన్నీ నీవే నేను నీ స్వాస్థ్యమే నీవు నా సొంతమే నా స్తోత్ర బలులన్నీ నీవే నా హృదయాల కొలువైన యేసయ్యా ప్రస్తుతించెనే కీర్తనీయుడా నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజారుడా నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో
నా పరుగు సాధకమాయెనే నీయందు పడిన ప్రయాసము శాశ్వత ఉపకారాయందు నిలిచెనే నీయందు పడిన ప్రయాసము శాశ్వత ఉపకారాయందు నిలిచెనే అందరూ కళ్ళు మూసుకొని తరలి వచ్చినట్లయితే ప్రార్థన చేసి మీరు మనతో మాట్లాడలాగా దైవ స్వరంలో వినేలాగా ప్రార్థన పూర్వకంగా ప్రభువు తన వాక్యం చేత మనల్ని దర్శించినట్లు, తన వాక్యం చేత మనల్ని సంధించినట్లు, తన వాక్యం ద్వారా ప్రభువులను పవిత్రపరిచి ఆయన యొక్క నిత్య మహిమకు నిత్య రాజ్యానికి మనల్ని సిద్ధపరచటకు కానీ శక్తి కలిగేటువంటి ఆయన మాటలు మన హృదయాంతరంగ ప్రేమలోకి అక్కడ ఉన్నటువంటి నాణ్యత తీసుకుని వచ్చి
మన హృదయాలను మన జీవితాలను పవిత్రపరిచి ఆయన పరిశుద్ధమైన ప్రకారం సమస్త ప్రవర్తన మనం పరిశుద్ధులుగా నడుచుకోవాలి అంటే దేవుని వాక్యం మన జీవితంలో పెరిగారు. అది మనల్ని నూతనమైనటువంటి జీవం కలిగి నూతనమైనటువంటి జీవనం, నూతనమైనటువంటి జీవనం, నూతనమైనటువంటి ఆశీర్వాదం కలిగించేటువంటి దేవుని యొక్క వాక్యములకు మనం విధేయులను, దేవుని వాక్యములకు మనం లోబడినటువంటి వారిని ప్రభు యొక్క ఆశీర్వాదం పొందిన నిమిత్తమై ఈ పునరుద్ధారంలో మనం దేవుని సరైన కూడిన ఎరిగి మనమందరం ప్రార్థన పూర్వకంగా ప్రభుని వేడుకుంటాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా మీకు స్తోత్రములు తండ్రి. దేవాలు ఉన్నవాళ్ళు నాయన అనువారు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యా అబ్రహాములకు నాయన సర్వశక్తి గల దేవునిగా ప్రత్యక్షమైన ఇస్సాకు యాకోబులకు తండ్రి దేవాలకు వందనాన్ని ప్రత్యక్షతను కనపరుచుకున్నారు. దేవాలు మోషేకు నాయన ఉన్నవాడుగా అనువాడుగా తండ్రి దేవాలు ప్రత్యక్షమయ్యా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. మహిమమైనటువంటి దేవునిగా సర్వశక్తి గల దేవునిగా అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ ఉదయకాల సమయం ప్రభువా మీరు మా మధ్యలో తండ్రి ప్రత్యక్షత నుంచి నాయన మీరు మాతో మాట్లాడి తండ్రి మనల్ని బలపరిచి దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ వాక్యం చిత్రంలో ఆదరించండి, బలపరచండి. నీ వాక్యం చిత్రంలో సంధించిన ఆయన మా జీవితాలను తండ్రి రూపాంతరపు మహిమలోనికి నాయన దేవాన్ని నడిపించినట్లుగా నీ వాక్యం తండ్రి మాను ఫలించినట్లుగా మీరు కార్యం చేసి మిమ్మల్ని సమయమంతని హస్తములు పెడుతూ పరిశుద్ధాత్మగా మీరు మానవుడు మాట్లాడవలసింది. నీ మాటలు మీరే చెవి గ్రహించి మంచి మనసు ఆయన ప్రతి వారిని పరిగణించండి. ఎందరైతే ప్రభువా దేవాన్ని వర్తమానం ఇవ్వబోతున్నారు తండ్రి ఉన్న ప్రతి వారిని తండ్రి నీ పరిశుద్ధాత్మ కార్యం జరిగించి మీరు మహిమ పొందవలసింది. యేసు ప్రభు ద్వారా ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలో నుంచి ఒక మాట చదువుదాం. సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వాక్యం చదువుకుందాం. అంతటా సౌలు దావీదు నా అనుగ్రహం పొందాను కనుక. మొదటి సమూయేలు 15వ అధ్యాయం 22వ వాక్యం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టమని ప్రవక్త అయినటువంటి సమూయేలు ప్రకటిస్తున్నటువంటి మాటలు మనము చదువుతున్నాం. దేవుడు సెలవిచ్చినటువంటి ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన పరలోకమందున్న దేవుడు సంతోషిస్తాడట. దేవుని ఆజ్ఞను గైకొనకుండా ఒకడు పొట్టేళ్ల కొవ్వు అర్పిస్తే ఆయన సంతోషించడని దేవుని వాక్యం మనం సెలవిస్తాం. ఇప్పుడు పొట్టేళ్ల యొక్క కొవ్వు మనము మంటలో కాల్చుతున్నప్పుడు ఆ వాసన అది ఎంతో ఇంపుగా ఉంటుంది. అది ఎంతో హృదయంలో సంతోషాన్ని కలిగించే విధంగా
ఆ క్రొవ్వు యొక్క వాసన వెదజల్లుతూ ఉంటారు. అయితే ఇక్కడ సౌలు ఏమంటాడు, సమూయేలు ఏమంటాడంటే, ఒకడు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించితే ఆ పొట్టేళ్ల క్రొవ్వు ఆ యొక్క సువాసన ద్వారా దేవుడు సంతోషించడు. దేవుడు సంతోషించేటువంటి కార్యం ఏదంటే, దేవుడు సెలవిచ్చినటువంటి మాటను ఎవరైతే గైకొని నడుచుకుంటారో వారి యందు దేవుడు సంతోషిస్తాడు అని దేవుడి వాక్యంలో ప్రవక్త చెప్పినటువంటి మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, ఇదే సమూయేలు గ్రంథము 9వ అధ్యాయంలో చూస్తే ఇక్కడ బెన్యామీను గోత్రికుడైనటువంటి కీషు అనేటువంటి ఒక భాగ్యవంతుడు ఉన్నాడు. అతడు ఆ దేశంలో భాగ్యవంతుడు. ఆయనకు ఏమున్నాయట? గార్ధభములు ఉన్నాయి, చక్కని ధనవంతుడు, ఏది కూడా కొరత లేదు, లోటు లేదు. గొర్రెలు, పాడి పశువులు, గార్ధభములు, ఒంటెలతో ఎంతో భాగ్యవంతునిగా, ధనవంతునిగా అతడు ఉంటున్నాడు. అయితే ఈ భాగ్యవంతుడైనటువంటి కీషుకు ఉన్నటువంటి గార్ధభములు అనగా గాడిదలు తప్పిపోయాయి. తప్పిపోయిన తర్వాత ఈ కీషుకు సౌలు అనబడినటువంటి యవ్వనస్తుడైనటువంటి బహు సౌందర్యమైనటువంటి యవ్వనస్తుడైనటువంటి ఒక కుమారుడు ఉన్నాడు. ఎప్పుడైతే గార్ధభములు తప్పిపోయాయో ఈ తండ్రి ఆ యవ్వనుడైనటువంటి ఆ కుమారుడైనటువంటి సౌలును పిలిచి, కుమారుడా, మనకున్నటువంటి గార్ధభములు తప్పిపోయాయి కనుక నీవు పనివారిని తీసుకొని అవి ఎక్కడికి వెళ్ళాయో కనుగొని వాటి జాడను కనుగొని వాటిని తోలుకొని రమ్మని ఆ యవ్వనుడైనటువంటి కుమారునికి ఈ సంగతి చెప్పి పనివారిని ఇచ్చి పంపించాడు. పంపించిన తర్వాత సౌలు ఆ గార్ధభముల కొరకు ఆ పనివాడు సౌలు ఈ ఇరువురు కూడా ఆ గార్ధభముల కొరకు వెతుకుతూ ఉన్నారు. మొదట ఎక్కడికి వెళ్ళారంటే 4వ వాక్యములో షాలీష్ అనేటువంటి దేశమును చేరి ఆ దేశం అంతా కూడా సంచరించారు, కానీ ఎక్కడ గాడిదలు కనబడలేదు. అక్కడి నుంచి ఏం చేశారు? రెండవదిగా మరలా షయలీము అనేటువంటి దేశానికి వెళ్ళారు. వెళ్ళి ఆ దేశం అంతా సంచరించి ఆ దేశంలో చూశారు, కానీ గాడిదలు లేవు, వాటిని కనుగొనలేకపోయారు, దొరకలేదు గాడిదలు. అక్కడి నుండి ఎక్కడికి వెళ్ళారు అంటే బెన్యామీనీయుల దేశం వెళ్ళారు. ఆ బెన్యామీనీయుల దేశం వెళ్ళి అక్కడ వెతికినప్పుడు అక్కడ కూడా ఈ గార్ధభములు కనబడలేదు. తర్వాత అక్కడి నుంచి ఏం చేశారు అంటే చివరగా నూపు దేశానికి వచ్చారు. ఆ నూపు దేశానికి వచ్చి వెతికారు, కానీ గాడిదలు వారికి దొరకలేదు, వాటిని వారు కనుగొనలేకపోయారని దొరకలేకపోయారు. అప్పుడు సౌలు అంటున్నాడు పనివాడితో, ఈ గార్ధభముల కొరకు మనము చింతించే కంటే మా తండ్రి మన కొరకు ఎంత విచారపడుతున్నాడో కనుక మనము అక్కడికి వెళ్దామని చెప్పాడు. నా తండ్రి యొద్దకు వెళ్ళిపోదాం, మనము దరిదాపు 4-5 దేశాలు తిరిగాం, మనం ఎక్కడ ఉన్న గాడిదలు మనం కనుగొనలేకపోయాం, దొరకలేదు. గాడిదలేమో కానీ మనము తిరిగి రావట్లేదని నా తండ్రి ఎక్కడ చింతపడుతున్నాడో, బాధపడుతున్నాడో అని అప్పుడు సౌలు ఆ పనివాడితో చెప్పినప్పుడు ఆ పనివాడు ఒక ఆలోచన సౌలుతో చెప్పాడయ్యా, సరే వెళ్దాము, కానీ మనం వెళ్ళే ముందు ఈ పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు, అతడు బహుగనుడు, అతడు ఏ మాట అయితే చెప్పునో ఆ మాట తప్పక నెరవేరుతుంది. కనుక ఒకసారి మనము మన యొక్క గాడిదల విషయమై ఆ దైవజనుని యొద్దకు వెళ్ళి ఆ దైవజనుని యొద్ద మనం విచారణ చేద్దాం అని చెప్పినప్పుడు దానికి సౌలు సమ్మతించి వారిరువురు కూడా కలిసి ఆ దైవజనుని యొద్దకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అప్పుడు ఆ దైవజనుడు ఏమన్నాడంటే, సౌలు అన్నాడు, నీ మాట మంచిది, వెళ్లుదాము రమ్మనగా వారు దైవజనుడు ఉండేటువంటి ఊరికి వెళ్ళారు.
వెళ్ళిన తర్వాత అప్పుడు దైవజనుడు ఏమన్నారంటే, సరే మీరు ఇచ్చట ఉండండి, రేపు నేను మీకు సంగతి తెలియజేస్తానని చెప్పేసి వారిని ఆ చోట ఉంచి మరునాడు ఏం చేశాడంటే ఆ ఎత్తైన ఉన్నతమైనటువంటి స్థలం మీద తీసుకొని వెళ్ళి అక్కడ దైవజనుడు వారితో మాట్లాడుతున్నారు. మరునాడు తెల్లవారినప్పుడు సమూయేలు మిద్దె మీద ఉన్న సౌలుని పిలిచి, నేను నిన్ను సాగనంపుటకై లెమ్ము అని చెప్పగా సౌలు లేచాడు. తర్వాత వారిద్దరు బయలుదేరి ఊరు చివరికి వచ్చుచుండగా సమూయేలు సౌలుతో, మనకంటే ముందుగా వెళ్ళుమని పనివారితో చెప్పు, దేవుడు సెలవిచ్చినది నేను నీకు తెలియజెప్పు వరకు నీవిక్కడ నిలిచి ఉండుమనను. అంతటా వాడు వెళ్ళాను. అక్కడి నుంచి పనివాడిని పంపించాడు. దైవజనుడు ఆ సౌలును అక్కడ నిలిచి ఉండమని చెప్పినప్పుడు దైవజనుడు యొక్క మాట చొప్పున సౌలు అక్కడ నిలిచి ఉన్న తర్వాత అప్పుడు దేవుని యొక్క ఆజ్ఞ ఏంటిదంటే, ముందే దేవుడు సమూయేలుకు బయలుపరిచాడు. ఒక సౌందర్యం వెళ్ళినటువంటి యవ్వనుడు, పడుచువాడు గార్ధములను వెతుకుతూ అతడు నీ యుద్ధకు వస్తాడు. అతడు వచ్చినప్పుడు నువ్వు తైలపు బుడ్డి తీసుకొని తన తల మీద పూసి అతన్ని నువ్వు అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా చేయమని దేవుడు ముందుగానే సమూయేలుకు చెప్పాడు. చెప్పినప్పుడు ఆ విధంగా సమూయేలు సిద్ధపడి సౌలు వచ్చినప్పుడు ఆ తైలపు బుడ్డి తీసుకొని తన తల మీద పోసి అతన్ని అభిషేకించి ఇశ్రాయేలు ప్రజల మీద అతన్ని రాజుగా అధిపతిగా నియమించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. అయితే ఇక్కడ చూడండి, గార్ధబములను వెతికేటువంటి వాడిని, గాడిదను నొక్కుతూ వచ్చినటువంటి వాడిని దేవుడు అభిషేకించి తన స్వాస్థ్యము పైన రాజుగా అతన్ని దేవుడు నియమించినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తారు. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధంగా సౌలు అభిషేకించబడి ఇశ్రాయేలు ప్రజల పైన అధికారిగా, రాజుగా అతను నియమించబడి ఇశ్రాయేలీయులను ఆ విధంగా ఏలుతున్నటువంటి సమయంలో దేవుడు ఒక దినమందు ప్రత్యక్షమయ్యి ఒక మాట చెప్పాడు. ఏంటంటే, ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి అన్నాడు, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపాడు. యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది ఉన్నది. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చారు కనుక, కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబములనేమి అన్నిటినీ సైన్యాన్ని తీసుకొని అమాలేకీయుల మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ఆ యుద్ధంలో ఏం చేశాడంటే ప్రియులారా, చాలా మందిని హతం చేశాడు, చాలా మందిని నిర్మూలన చేశాడు. తరువాత అక్కడ ఉన్నటువంటి పురుషులను, స్త్రీలను, బాలులను, ఎద్దులను, గొర్రెలను, ఒంటెలను, గార్ధబొమ్మలను అన్నిటిని కూడా హతము చేసి అందులో ఏం చేశాడు అంటే గొర్రెలలోను, ఎడ్లలోను క్రొవ్వినటువంటి గొర్రె పిల్లలు మొదలైనటువంటి మంచి వాటిని నిర్మూలన చేయక వాటిని పక్కకు పెట్టి వాటిని నిర్మూలన చేయక ఏం చేశాడంటే వాటిని తీసుకొని తన యొక్క రాజ్యంలోకి తీసుకొని వచ్చాడు. అయితే ఆ యుద్ధంలో అమాలేకీయులను చాలా మంది అనేకులను హతం చేశారు. రాజును పట్టుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి గొర్రెలలో, ఎడ్లలో మంచి బలిసినటువంటి వాటిని, కొవ్వినటువంటి వాటిని,
కడగ ఉంచి వాటిని ఆ రాజును పట్టుకొని వచ్చి తన యొక్క రాజ్యములో బంధించాడు. ఆ పశువులను ఆ శాలను కట్టేశాడు. ఇది జరిగిన తర్వాత సమూయేలు మరలా సౌలు యొద్దకు వచ్చాడు. సౌలు యొద్దకు వచ్చి, నాయనా సౌలు, దేవుడు నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు అమాలేకీయుల్లో ఏమీ మిగిల్చక నువ్వు సంపూర్ణంగా హతము చేసినావా అని చెప్పేసి అడిగినప్పుడు అతడు సౌలు సమూయేలుతో అంటున్నాడు, అయ్యా, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము నేను అంతా కూడా నిర్మూలన చేశానని చెప్పేసి చెప్పారు, హతము చేశానని చెప్పారు. చెప్తే అప్పుడు సమూయేలు అంటున్నాడు, నీవు వారందరినీ హతము చేసినానన్నావు, వారందరినీ నిర్మూలపరిచానన్నావు. ఎడ్లను కానీ, గొర్రెలను కానీ, పశువులను కానీ, పసిపిల్లలు, స్త్రీలు, పురుషులు, వృద్ధులు ఏదిలో నిలిచకుండా హతము చేయమని దేవుడితో చెప్పాడు. దేవుడు నీకు ఆజ్ఞాపించాడు. మరి వాళ్ళు ఆజ్ఞ ప్రకారం అంతా కూడా వారిని నిర్మూలన చేశారని చెప్పి చెప్తున్నావు. అయితే మరి నాకు 14 వచనం అంటాడు, సమూయేలు అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడుగుతున్నాడు. దేవుడు అన్నాడు కదా, పురుషులను హతము చేయి, స్త్రీలను హతము చేయి, పసిపిల్లలను హతము చేయి, గొర్రెలను, మేకలను, ఎద్దులను, వారికి కలిగి ఉన్నది ఏది కూడా ఒక్కటి కూడా మిగలదు. ఎందుకంటే వారు దేవుని ప్రజలకు అన్యాయంగా వారి మీదికి లేచారు, అన్యాయంగా వారిని బాధ పెట్టారు, అన్యాయంగా నా ప్రజలను వారు అనేక విధాలుగా బాధపరిచారు కనుక నేను వారి మీద పగ తెచ్చుకుంటాను అని చెప్పేసి దేవుడు ఆ విధంగా చెప్పి సౌలును పంపించి అన్నిటిని కూడా ఏది మిగిలకుండా నిర్మూలపరచమంటే సౌలు ఏం చేశాడంటే గొర్రెలను, ఎడ్లను, ఆ రాజును తీసుకొని వచ్చి వాటిని బ్రతకనిచ్చి రాజును సజీవంగా పట్టుకొని రావడం ద్వారా ప్రియులారా, ఈ విషయం దేవుడు ప్రవక్తకు ఆ విధంగా ముందే ప్రవక్తకు బయలుపరిచాడు. అయితే ప్రవక్త అంటున్నాడు, దేవుడు ఏది మిగలకుండా హతము చేయమంటే నువ్వెందుకు ఈ విధంగా చేశావని అడుగుతున్నాడు. నువ్వు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావు, మరి నువ్వు సంపూర్ణంగా నిర్మూలన చేశాను అంటున్నావు. మరి అలాగైతే నాకు వినబడుచున్నటువంటి గొర్రెల అరుపులు, ఎడ్ల రంకెలు ఎక్కడివని అడిగినప్పుడు అప్పుడు సౌలు ఏమంటున్నాడంటే, అమాలేకుల యుద్ధం నుండి జనులు వీటిని తీసుకొని వచ్చిరి, నీ దేవుడైన యెహోవాకు బలులు అర్పించుటకు జనులు గొర్రెలలోనూ ఎడ్లలోనూ మంచి వాటిని ఉండనిచ్చిరి, మిగిలిన వాటన్నిటిని నేను నిర్మూలన చేసి మనగా సమూయేలు అంటున్నాడు, నీవు మాట్లాడ పని లేదు, యెహోవా రాత్రి నాతో సెలవిచ్చినటువంటి మాట నీకు తెలియజేతును వినుమని సౌలుతో అనగా సౌలు చెప్పుమనెను. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రములకు శిరస్సుపైతివి, యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించెను, మరియు యెహోవా నిన్ను సాగనలిపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకులను నిర్మూలన చేయుము, వారు నయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవీయగా నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసి తినలేను. ఈ విధంగా చేసి రాజు దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. ఇక్కడ ఏంటంటే ప్రియులారా, దేవుని యొక్క ఆజ్ఞను నెరవేర్స్తే దేవుడు సంతోషిస్తాడు. ఎక్కడో గాడిదలను వెతుకున్నటువంటి వారిని దేవుడు ఏం చేశాడు? రాజుగా అతన్ని నియమించాడు. అందుకే ఇక్కడ అంటారు కదా, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలులకే నువ్వు శిరస్సు అయ్యావు, అనగా ఇశ్రాయేలులకు నువ్వు రాజుగా ఆయన పట్టాభిషేకం చేశాడు, రాజుగా నిన్ను నియమించాడు, వారిపైన అధిపతిగా నిన్ను చేశాడు. ఎక్కడో గాడిదలను వెతుకునేటువంటి నిన్ను ఇష్కరేలు లాంటి ఇశ్రాయేలుకు నువ్వు శిరస్సుగా, అధిపతిగా, అధికారిగా, రాజుగా పట్టాభిషేకం చేసి దేవుడు నిన్ను గణపరిస్తే ఈనాడు నువ్వు ఆయన ఆజ్ఞను అతిక్రమించి నువ్వు ఎందుకు దేవునికి విరోధంగా కీడును నువ్వు కలుగజేసుకున్నావని చెప్పి
అప్పుడు ఏమంటాడంటే, ఇక నువ్వు ఏం మాట్లాడేటువంటి పని లేదు, దేవుడు నాతో మాట్లాడాడు కనుక సౌలు ఇదిగో ఒక మాట జ్ఞాపకం ఉంచుకో, తాను సెలవిచ్చినటువంటి ఆజ్ఞను ఎవరైతే గైకొంటారో వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. అంతే తప్ప నువ్వు గొర్రెలను ఎడ్లను బలులు అర్పించినంత మాత్రాన ఆ బలుల చేత దేవుడు సంతోషించడు. కనుక ఇక మీదట నీవు యెహోవా ఆజ్ఞను నువ్వు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించాడు అని చెప్పాడు. నువ్వెప్పుడైతే ఆయన ఆజ్ఞను అతిక్రమించావో, దేవుని ఆజ్ఞను సంపూర్ణంగా ఎప్పుడైతే చేయకుండా నువ్వు ఆజ్ఞంగా దేవుని ఆజ్ఞను విస్మరించావో, ఇక మీదట నీవు ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా దేవుడు నిన్ను విడిచిపెడుతున్నాడు అని చెప్పాడు. విడిచిపెట్టి ఏమన్నాడంటే, నీకు ప్రతిగా ఆయన నీ పొరుగువాణ్ణి మరలా ఆయన రాజుగా పట్టాభిషేకం చేయబోతున్నాడని దేవుడు సమూయేలు ద్వారా సౌలుతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ సమూయేలు చెప్పినట్టుగా దేవుడు సమూయేలుతో చెప్పాడు. సమూయేలు సౌలుతో చెప్పినప్పుడు దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము అమాలేకులకు ఉన్నటువంటి ప్రతిది కూడా దేవుడు ఏది విడిచిపెట్టవద్దని చెప్పాడు. అవి గొర్రెలే కావచ్చు, ఎడ్లే కావచ్చు, మనుషులే కావచ్చు, పసిపిల్లలే కావచ్చు, యవనస్తులే కావచ్చు, పురుషులే కావచ్చు, స్త్రీలే కావచ్చు, దేవుడు చెప్పిన ప్రకారము ఏది మీరకుండా అతడు వాటన్నిటిని కూడా లయపరిచేది ఉంటే అతడు దేవుని ఆజ్ఞను అతిక్రమించినటువంటి వాడుగా కనబడకపో. కానీ ఇక్కడ గొర్రెలను ఎడ్లను బలిసినటువంటి వాటిని, కొరిగినటువంటి వాటిని పక్కన పెట్టేసి చంపకుండా దేవుని ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా అతడు యెహోవాకు విరోధంగా కీడు చేశాడు, దోషాన్ని కలగజేసుకున్నాడు. అది మాత్రమే కాకుండా ఎంతో ఉన్నతమైనటువంటి ఆ యొక్క ప్రియులార అధికారంలో నుంచి రాజుగా అతడిగా మీదట ఉండకుండా దేవుడు తన యొక్క అధికారాన్ని దేవుడు తీసివేసి తన పొరుగువాడైనటువంటి బెత్లెహేమీయుడైనటువంటి యెషై కుమారుడైన దావీదుకు ప్రియులార మరలా ఆ రాజుగా ప్రజలను ఏలేటువంటి అవకాశాన్ని దేవుడు సౌలు నుంచి తీసి దావీదుకి ఇచ్చినట్లుగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే దేవుని ఆజ్ఞను 100% ఎవరైతే గైకొని నడుచుకుంటారో దేవుడు వారి యందు ఆనందిస్తాడు, వారి యందు సంతోషిస్తాడు, వారి పట్ల అద్భుత కార్యం చేస్తాడు, వారిని అత్యున్నతముగా వారిని ఆశీర్వదిస్తాడు, వారి ద్వారా దేవుడు సంతోషిస్తాడు అని దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో మనం ఎవరైనా సరే ఒక వ్యక్తి దేవుని యొక్క ఆజ్ఞను గైకొని నడుచుకున్నప్పుడే ప్రభు సంతోషిస్తాడు. అంతే తప్ప దేవుని యొక్క ఆజ్ఞను గైకొనకుండా దేవుని మాటను ప్రియులారా విస్మరించి దేవుని మాటను అనుసరించి నడుచుకోకుండా నువ్వెంత పాటలు పాడినా, నువ్వెంత ప్రార్థన పరుడమైనా, నీకు ఎంత వాక్చాతుర్యం ఉన్నా, నువ్వెంతగా దేవుని సన్నిధిలో నువ్వు అంగనార్చిన మొరపెట్టినా దేవుడు సంతోషించడు. కానీ నువ్వు ఆయన ఆజ్ఞను గైకొని నడుచుకొని నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా ఏం చేస్తాడు? వారిని ఆశీర్వదిస్తాడు, వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడు అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తాడు. అందుకే ఈనాడు చాలా మంది ఆశీర్వాదం పొందుకపోవడం గల కారణం ఏంటంటే ఒక మాట రాయబడి ఉంది చూడండి. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. కావున 15:5 కావున నేను మీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుంటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా విని ఎడల నీలో బీదలు ఉండరు. ఈనాడు చాలా మంది పేదవారిగా, బీదవారిగా, లేనివారిగా, దరిద్రులు ఉండడం గల కారణం ఏంటంటే ప్రభువును నమ్ముతున్నారు, విశ్వాసం కలిగి
ఉంటున్నారు కానీ దేవుని యొక్క ఆశీర్వాదము పొందడానికి తగినటువంటి ఆ అర్హత ఏంటంటే ప్రియులారా, ఆయన ఆజ్ఞలను అనుసరించడమే. ఈ ఆజ్ఞలను అనుసరించే విషయంలో ఈనాడు విశ్వాసులైనటువంటి వారు, దేవుని పిల్లలైనటువంటి వారు తప్పిపోవడం ద్వారా దేవుని ఆశీర్వాదం పొందలేకపోతున్నారు. అట్లానే దేవుడు అంటే ఇష్టం లేక కాదు, విశ్వాసం లేక కాదు. ఇష్టం వేరు, విశ్వాసం వేరు, నమ్మకం వేరు, ఆజ్ఞను గైకొనడము వేరు. ఒక వ్యక్తి దేవుని వలన ఆశీర్వదించబడాలి అంటే ఆయన ఆజ్ఞలు అన్నిటినీ అనుసరించి నడుచుకున్నప్పుడు దేవుడు వారిని ఏం చేస్తాడట, ఆశీర్వదిస్తాడని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఈనాడు చాలా మంది ఆశీర్వాదం పొందకపోవడానికి గల కారణం బీదలుగా, దరిద్రులుగా, లేని వారిగా, పేదలుగా ఉండడానికి గల కారణం ఏంటంటే ప్రభువును నమ్ముతున్నారు, విశ్వాసం కలిగి ఉంటున్నారు కానీ దేవుని ఆజ్ఞలను గైకొనుటలో తప్పిపోతున్నారు. ఎవరిలాగా? సౌలులాగా తప్పిపోయి దేవుడు వారిని ఎక్కడి నుండి పిలిచాడు? ఎక్కడి నుండి పిలిచాడు? లోకములో నుంచి, దరిద్రతలో నుంచి ఎక్కడ పిలిచాడు? ఆశీర్వాదంలోనికి పిలిచాడు. పేతురు రాసిన పత్రికలు అంటాడు, ఏమన్నాడు? పేతురు రాసిన పత్రిక ఏమన్నాడు? పేతురు రాసిన పత్రికలు ఏమంటాడు? ఆశీర్వాదములకు వారసులు ఉంటకే నేను మిమ్మలను పిలిచాను అన్నాడు. దేవుడు ప్రతి వ్యక్తిని ఆశీర్వదించడం కొరకే పిలిచాడు. అందుకే అంటాడు, ఆయన ఆజ్ఞలన్నింటినీ నువ్వు అనుసరించి నువ్వు నడుచుకుంటే దేవుడు నిశ్చయముగా నిన్ను నూరంతలుగా ఆశీర్వదిస్తాడు అని దేవుని వాక్యంలో రాయబడింది. అలాగే ద్వితీయోపదేశకాండం 28:28లో మనం చదివితే, నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటిని అనుసరించి నడుచుకున్న ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించను. ఏంటి ఆ దీవెనలు? నీవు పట్టణంలో దీవించబడతావు, పొలంలో దీవించబడతావు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందులు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందులు అన్ని కూడా దీవించబడతాయి. నీ గంపయు, పిండి పిసుకుని తొట్టియు దీవించబడుతుంది. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావని ప్రభు యొక్క వాక్యం మనకు సెలవిస్తాం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకడు యెహోవా ఆజ్ఞను గైకొనుట వలన దేవుడు ఏం చేస్తాడు? సంతోషిస్తాడు. సౌలు ఏం చేశాడు? గాడిదలను కాసేటువంటి వాడిని, గాడిదలను వెతికేటువంటి వాడిని గణపరిచి ఇశ్రాయేలు మీద అతడు ఆయన దేవుడు అధికారిగా, రాజుగా దేవుడు ప్రియులారా అతన్ని హెచ్చించి గణపరిస్తే దేవుని ఆజ్ఞను అతిక్రమించి తన యొక్క ప్రియులారా అధికారమును, సింహాసనమును, తనకున్నటువంటి ప్రియులారా ఆ గొప్ప ధన్యతను కోల్పోయి చివరికి ప్రియులారా సౌలు ఎటువంటి మరణం పొందాడు అంటే, దేవుని విసర్జిస్తే ఎంత భయంకరంగా ఉంటుందంటే తన కత్తి మీద తనే పడి ప్రాణం విడిచిండట. చూడండి, దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తే తనకున్న అధికారం పోయింది, తనకున్నటువంటి సింహాసనం పోయింది, తనకున్నటువంటి గౌరవం పోయింది, తనకున్నటువంటి ఘనత పోయింది. చివరికి తన కత్తి మీద తనే పడి తన ప్రాణాన్ని విడిచి ఘోరమైనటువంటి మరణం పొందేటువంటి పరిస్థితి సౌలు జీవితంలో కలిగినట్లుగా మనం చూస్తున్నాం. కనుక దేవుని యొక్క ఆజ్ఞను మనం ఎంత మాత్రం కూడా నిర్లక్ష్యపరచొద్దు. ఒకడు ఆయన ఆజ్ఞను గైకొనడం వల్ల యెహోవా సంతోషిస్తాడు. అంతే తప్ప నువ్వు గొర్రెలను, ఎడ్లను, పొట్టేలను తీసుకొని వచ్చి బలి అర్పించి వాటి యొక్క క్రొవ్వు సువాసనను వెదజల్లితే కాల్చినప్పుడు ఆ సువాసన ద్వారా, బలుల ద్వారా దేవుడు ఎంత మాత్రము సంతోషించడు. కానీ మనం ఆయన ఆజ్ఞను, ఆయన మాటలు మనం గైకొన్నప్పుడే దేవుడు సంతోషిస్తాడని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఈ బలులు ఏంటంటే ప్రార్థనకు సాదృశ్యం, బలులు విజ్ఞాపనకు సాదృశ్యం, బలులు
దేవునికి మొరపెట్టేటువంటి ప్రార్థన జీవితానికి సాదృశ్యం. ఆయన ఆజ్ఞలు గైకొనకుండా, ఆయన మాట వినకుండా నువ్వెంత ప్రార్థన చేసినా ప్రభువు సంతోషించడాన్ని దేవుడు ఉదయకాలంలో మనతో మాట్లాడుతున్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి దేవుని యొక్క వాక్యం బట్టి మనల్ని మనం కూడా పరిశీలన చేసుకుందాం. నిజంగా ఒకడు ఆయన ఆజ్ఞను గైకొనడం వలన దేవుడు సంతోషిస్తాడని సమయం చెప్తున్నాడు. మరి నీవు నేను మనం ఆయన ఆజ్ఞను గైకొంటున్నామా, ఆయన మాట వింటున్నామా? అప్పుడే దేవుడు నిన్ను బట్టి నన్ను బట్టి సంతోషిస్తాడు. అంతేగాని మనం ఆయన మాట వినకుండా, ఆయన ఆజ్ఞను గైకొనకుండా మనం ఎంత ప్రార్థన పరులమైనా, మనకెంత విశ్వాసం ఉన్నా, మనం ఎంత మొరపెట్టినా ఆ ప్రార్థనకు ఎటువంటి ప్రతిఫలము కలగదు, ఆ ప్రార్థనకు ఎటువంటి జవాబు రాదు. తద్వారా నీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందలేమని ప్రభువు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. అయితే ఒకసారి దేవుని వాక్యాన్ని బట్టి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఒకసారి మనం మోకరించి పరిశీలన చేసుకుందాం. నిజంగా నేను దేవుని ఆజ్ఞను గైకొంటున్నానా? దేవుని యొక్క ఆజ్ఞను నేను సౌలులాగా నేను గైకొనక నేను దేవుని చేతిలో నుండి, దేవుని సన్నిధిలో నుంచి విసర్జించబడేటువంటి వ్యక్తిగా ఉన్నానా అని మనం పరిశీలన చేసుకుందాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన ఈ లోకానికి రక్షకుడుగా, దేవుని కుమారుడుగా, యేసుక్రీస్తుగా ప్రత్యక్షమై తండ్రిని ఎంతగా ప్రకటించాడో, తండ్రి యొక్క ఆజ్ఞను ఆయన ఎంతగా గైకొన్నాడు, తండ్రి మాటలు ఏ విధంగా విన్నాడు, తండ్రి తనలో ఉంచినటువంటి దాన్ని మాట్లాడాడు, తండ్రి సెలవిచ్చిన దాన్ని చేశాడు తప్ప తనంతట తాను ఏమీ కూడా చేయలేదు. కనుక మనం కూడా యేసయ్య మనకు ఒక మాదిరి. యేసయ్య మనం ఏ విధంగా నడవాలో, ఏ విధంగా ప్రవర్తించాలో మనకు చూపించి, నేర్పించి ఆయన మనల్ని నడిపించడం కొరకే మాదిరిగా వచ్చి ఉన్నాడని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తాం. కనుక ప్రార్థన చేద్దాం. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడానికి స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. మమ్మల్ని దర్శించిన దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ప్రభు హెచ్చరించిన దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయా సౌలు తండ్రిని ఆజ్ఞను గైకొనకపోవట ద్వారా ఎప్పుడైతే ప్రభువా నీ ఆజ్ఞను అతిక్రమించి నీ దృష్టికి ప్రభువా దోషిగా కీడు కలగజేశాడో, పాపములో పడిపోయాడో, సౌలు తాను బ్రతికినంత కాలము మరణ దేవా అతడు నీ దర్శనం పొందలేకపోయాడు. సమూయేలు ఇక ఎన్నడూ కూడా సౌలును దర్శించలేదు అని దేవుని వాక్యం సెలవిస్తావు. అవును తండ్రి, ఎవరైతే నీ మాట వినరు, నీ ఆజ్ఞను గైకొనరు, అటువంటి వారు ప్రభువాన్ని నీ చేతుల నుంచి ప్రభు వారు విసర్జించబడితే వారి జీవితంలో మరలా ఎన్నడూ నాయన నిన్ను ప్రభువా దర్శించలేరని, వారిని దర్శించమని ప్రభువాని వాక్యం సెలవిస్తావు. కానీ తండ్రి, ఈ కృపాకాలంలో, ఈ కృపాయుగంలో తండ్రి నాయన ఏ ఒక్కరు నశించడం నీకు ఇష్టం లేదు కనుక మరణాలు కుమారుల ద్వారా తండ్రి ఈ లోకాన్ని ప్రభువాను దర్శించి, ఈ లోకాన్ని ప్రభువాను ప్రేమించి, ఈ లోకాన్ని దర్శించిన ఆయన నీ కుమారుల ద్వారా ఈ లోకాన్ని రక్షించడం కొరకు తండ్రిని ఇష్టపడినటువంటి దేవుడు. అందుకే నాయన మాకు భాగ్యం దొరికింది. అందుకే ప్రభువా మాకు ధన్యత దొరికింది. అందుకే ప్రభువా ఈ యొక్క నాయన నీ సన్నిధిలో ఆయన ఈ విధంగా మేము తండ్రి నీ నామమును తండ్రి ప్రభువా మేము ఉచ్చరించగలుగుతున్నాము, ప్రార్థించగలుగుతున్నాము, నీ నామమును ప్రకటించగలుగుతున్నాము, నీ సన్నిధిలో ప్రభువా ఉండగలుగుతున్నాము, నీ సన్నిధిని అనుభవించగలుగుతున్నాము. దేవా, నువ్వు చేసిన మేలుకై తండ్రి ఏమి ఇచ్చినా
మీ రుణం మేము తీర్చలేము యేసయ్యా. దేవా, నీ ఆజ్ఞలను గైకొంటూ నీ మాటలను తండ్రి అనుసరించి నడుచుకునేటువంటి నీ పిల్లలంగా మేము నుండి దేవా, నీ ద్వారా తండ్రి మేము ఆశీర్వాదం పొంది నీ రాజ్యంలో కొరకు తండ్రి మేము సిద్ధపడినట్లుగా మీరు సహాయం చేయండి. అటు కృప మీరు మాకు అనుగ్రహించాలి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా, ఇక్కడ కూడి ఉన్న నన్ను మమ్మల్ని అందరినీ తండ్రి జ్ఞాపకం చేసుకొని నీ వాక్యం వెలుగులో తండ్రి, నీ వాక్యంలో తను మమ్మల్ని స్థిరపరిచి నీ వాక్యం చేతులను నడిపించిన ఆయన నీ రాకడ కొరకు, నీ కడపర శబ్దం కొరకు, నీ రాకడలో నేను ఎదుర్కొనేటువంటి తండ్రి అతి ధన్యత భాగ్యం మీరు మాకు అనుగ్రహించి నీ ఆత్మ చేత తండ్రి మమ్మల్ని నడిపించి నీ ఆశీర్వాదాలను మమ్మల్ని అందరినీ దీవించి మమ్మల్ని పొందమని ఇక్కడ ఉన్న ప్రతి వారి కట్టిన ఆయన మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఇంకెందరైతే ప్రభావం నమ్మలేకున్నారు తండ్రి, వారందరూ తండ్రి ప్రభావం మీ దర్శనము కలిగి అటు ప్రజలను ప్రభావం దర్శించి మరలా తండ్రి దావీదును ప్రభువా సౌలుకు ప్రతిగా ఎన్నుకొని అద్భుత రీతిగా తండ్రి ఈ ప్రజలను ఏదినటువంటి ప్రకారం అనేకులు ప్రభువా నాయన మీ అధికారం కింద, మీ ఏలుబడి కింద ప్రజలు తండ్రి దేవా మీ ఆశీర్వాదం పొందిన నిమిత్తమై అనేకులను మీరు ఆకర్షించి నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఈ ఆరాధన అంతకులు తోడునందుకే మీకు స్తోత్రాలు వందనాలు శుభ్రం చెల్లిస్తున్నాం. ప్రభువా మీ చిత్తమైతే తండ్రి మరి జూన్ మాసం 8వ తారీఖు నుంచి తండ్రి ప్రభువా నీ మందిరాలను తండ్రి దేవా మరలా తండ్రి నీ మహిమను తండ్రి నీ ప్రజలు అనుభవించినట్లుగా నీ సన్నిధిని ప్రభువా సంతోషించి ఆనందించినట్లుగా నీ సన్నిధిలో ప్రభువా నీ ప్రజలు చేరి నేను మహాత్ముగా తండ్రి ఆరాధిస్తూ తండ్రి అనేక ప్రభువాన్ని మహిమను ప్రకటించినట్లుగా దేవాలయం ద్వారం తిరగబోతున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రత్యేకంగా దేవా మరి గతించినటువంటి నాయన వారములంతా తండ్రి దేవా ప్రజలు నాయన సంఘానికి తండ్రి దేవా అది ఎంతో బాధకరంగా వేదనకరంగా నాయన నెమ్మది లేనటువంటి పరిస్థితిలో ప్రభుత్వం మీరు ఎంతో నాయన దుఃఖంతో తండ్రి మా హృదయాలు ఉండి ఉంటుండగా అద్భుత రీతిగా తండ్రి మీరు కార్యం చేసి మరలా నీ ప్రజలు నీ సన్నిధిలో నీ అందరూ ఆనందించినట్లుగా మీరు కృప చూపుతూ మీరు కార్యం చేస్తున్నటువంటి తండ్రి మీ యొక్క తండ్రి దేవా మీ కృప కొరకు ఎందుకు స్తోత్రాలు చెల్లిస్తుంది. అక్కడ కూడి ఉన్న నన్ను మమ్మల్ని అందరినీ కూడా తండ్రి మీరు బలపరిచి నీ వాక్యం చేత తండ్రి మమ్మల్ని నడిపించి నీ వాక్యం చేత తండ్రి మమ్మల్ని సంపూర్ణంగా చేసి మీరు ఆగ్రహంలో తండ్రి నేను ఎదుర్కొనేటువంటి భాగ్యాన్ని మాకు అందరికీ అనుగ్రహించి మహిమ పొందవాలి. యేసు క్రీస్తు ద్వారా ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. యేసు రక్తమే ఇచ్చి శిల్వ రక్తమే ఇచ్చి యేసు రక్తం సంపూర్ణ జీవకము గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు.